అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయి మీకు? జరా కామెంట్ బాక్స్లో ఎప్పుర్రి. మీ మెసేజ్లు కామెంట్లు చూస్తాంటే మాకు మస్తు సంతోషం అవుతుందిలా. మా ఇంట్లో కూడా అట్లా అడుగుతారో అడగరో కానీ మీరైతే మీ హెల్త్ గురించి జాగ్రత్త, టేక్ కేర్ అని మస్తు మెసేజెస్ వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మాకు మీలాంటి మంచి సబ్స్క్రైబర్స్ దొరకడం, ఒక ఫ్రెండ్స్ లాగా ఉండడం మా అదృష్టం అండి. అలాగే మీకు చెప్పినాం కదా మన ఛానల్ 50Kకి దగ్గరలో ఉన్నదని. ప్లీజ్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా. మేము ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నాము, తొందరగా 50K కావాలి, మన ఛానల్లో మంచిగా సెలబ్రేషన్ చేసుకోవాలని ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాము. ప్లీజ్ దోస్తులు, ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. మీరు తొందర సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ అనేది 50K రీచ్ కాబోతుంది త్వరలో. ఇదంతా మీ వల్లే, ఫస్ట్ మీకే థ్యాంక్స్ చెప్పాలి. అలాగే మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మన వీడియోస్ అనేవి ముందుకు పోతాయి. అట్లాగే షేర్ చేయుర్రి, కామెంట్ పెట్టుర్రి. మీరందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు కదా మన చిన్ననాటి ప్రేమ కథ కోసం. సో ఈరోజు అదే వీడియో అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అమ్మా, ఓ అమ్మా, ఉన్నవానే? ఇది సప్పుడు ఎత్తలేదు, ఏ మూలకున్నదో. మమ్మీ, ఓ మాతా గారు ఉన్నారా? ఏంది నానా, ఏమో విచిత్రమైన పేర్లు పెట్టి పిలుస్తాన్నావు? నీ అవ్వ, నేను తెలుగులో పిలుత్తిని, హిందీలో పిలుత్తిని, ఇంగ్లీష్లో పిలుత్తిని, అట్లయినా కూడా నీకు వినబడతలేదు. ఏడున్నావు? ఏం చేస్తానవే? బట్టలు ఆరెత్తన్నరా, ఇంటెనక ఇన్వడి పాడగాలేదు. ఏమైంది చెప్పు. ఏం లేదే, ఏం కూర వండినవు? సోరకాయ పప్పు. నీ అవ్వ, అది ఎట్లా పాడైతుందే? నాకు ఇష్టం లేదు, నేను తినాని తెలుసు కదా. గా కూర ఎందుకు అండి పాడైనవు? వాటి అవతల వారై. నువ్వు తినకపోతే మేము తినమారా? మంచిగానే ఉంటది, తింటే ఏమైతాంది? రేపు నీ పెళ్ళం వచ్చినాక నీకు నచ్చినే వండుతుందా? దానికి నచ్చినే అది వండుకుంటది గాని. అట్లెట్లుంటదే? నాకు నచ్చినే అండాలి గాని దానికి నచ్చినే అండు ఎక్కడిది? ఇప్పుడు గట్లనే అంటారు కొడుక, పెళ్ళాలు వచ్చినాక తెలుస్తుంది. ఇప్పుడు అమ్మ వేసి పెట్టింది గుర్తుకు రాదు. ఏమద్దు, అదద్దు, ఇదద్దని మా మీద చిర్రుబుర్రులు ఆడతారు. కానీ రేపు పెళ్ళం వచ్చినాక అది వేసింది నోరు మూసుకొని తింటారు. అప్పుడు అది కత్తది అమ్మ. ఏ గట్లెందుకుంటదే అమ్మ? అది వచ్చినా ఎవరొచ్చినా నువ్వే కదనే మాకు అండి పెట్టుడు. ఇక నా వంటలు మెచ్చుతావా? నీ పెళ్ళాని మెచ్చుతావు, అండుమంటావు, తింటారు. నీ అవ్వన్ని కాదు కానీ 2 గుడ్లేంపు పోయే తింటా, ఆకలి బాగా అవుతుంది. ఆ శ్రీనుగాడు పత్రికలు వంచబోదందా అని అన్నాడు. నాకేమో ఓ బుద్ధి అయితలేదు ఎండకు. ఏ పో బిడ్డ, ఎందుకు అట్లా చేస్తావు? పోయిరా పోలేవు. ఏమో వాడు ఫోన్ చేస్తా అన్నాడు. మళ్ళీ ఇట్లా ఫోన్ చేస్తే పోతా కానీ జరవో ఇంకా 2 గుడ్లు ఎంపు, నేను తింటా, ఆకలి అవుతుంది. సరే. ఏందో సోరకాయ పప్పు వండిందట, రోత పాడుగాను. అదంతా ఎట్లా పాడవుతుంది? ఫోన్ వస్తుంది కదా. హలో బంటి, ఏం చేస్తున్నావు? తిన్నవారా? ఇంకా తినలేదు పింకీ, నువ్వు తిన్నవా? నేను టిఫిన్ చేసినా కానీ ఎందుకు ఇంకా తినలేదు? టైం బాగానే అవుతుంది. ఇక మా అవ్వ సోరకాయ పప్పు వండింది. ఆ సోరకాయ పప్పు నేను తినా. 2 గుడ్లు ఏంపుమన్నా, ఇక ఏంపుతాంది, తినాలే. నేను రావాలా? నేను వచ్చి నీకోసం వంట చేయాలా? బాబు, నువ్వు వంట చేస్తే నేను అది తింటే లేస్తానే ఇక భూమికే పట్టుకుంటా. ఇగో నువ్వు జోకులు చేయకు, నేను సూపర్ చేస్తా. నా చేతితోటి ఒక్కసారి తిన్నావంటే వదిలిపెట్టవు. సరే కానీ ఏం చేస్తావు? ఇంటికన్నే ఉన్నావా? అవునవును, ఇంటికన్నే ఉన్నా. నువ్వు ఎటు పోతున్నావు? ఇవాళ ఇంటికన్నే కదా. ఆడు పత్రికలు వంచా పోదాం అని అన్నాడు సీనుగాడు. మరి ఫోన్ చేయలేదు. ఫోన్ చేస్తే ఇట్లా అటు పోతా. ఈ ఎండకేం పోతావు? ఇంత కర్రగా అవుతావు. కర్రగా అయితే వేసుకోవా ఏందే? అబ్బో, నేనెందుకు వేసుకోను, గట్లనే పడుతుంది. సరే తీయి, తినైతే ఓ, మరి మళ్ళీ ఫోన్ చేస్తాడు కావచ్చు. సరే తీయి, ఉండు. ఓ అమ్మా, నీ గుడ్లేంపుడు అయిందా లేదే? అయిపోయింది, ఆగలేవురా. ఆగుతావా? ఆగవా? అదా నీ అవ్వ ఆకలి చంపుతాందే. అరే చిట్టి, అన్నము తినకపోయినవురా? నేను ఛాయ్లా బ్రెడ్ తిన్నా అత్తమ్మ. నాకు ఇప్పుడే అన్నం వద్దు, కొంచెం అయినాక తింటా. తినపోయినవే పోరి, మళ్ళా మీ అమ్మకు వెళ్తే నా బిడ్డకు బువ్వే పెట్టలేదా, నీ బిడ్డింటికి పట్టుకపోయి అని అంటది నన్ను.
అనక ముందే అంటదని ఎందుకు అంటవే నానమ్మ? ఏడ పన్ను ఉండదా నీకు? ఊకే మా అమ్మనంటావు. ఇదంతే ఉంటది చిట్టమ్మ వాళ్ళు. ఓ నీ ఎవ్వరేమంటేనే ఏమనక ముందే రేషం బాగానే ఒడుచుకొస్తాంది. ఏమో పో, నీకు బాగున్నది. ఓరి ఇంత అంత లేదు గాని బాగా మాటలున్నాయి. దాని ముంగట ఆనకుంటే ఏందే మరి నువ్వు? మళ్ళా వాళ్ళ అవ్వకి చెప్పదా? చెప్తే ఏంది బిడ్డ భయమా? నేనేమైనా తప్పు ముచ్చట అన్నానా గాని ఏడి అల్లుడు అటే వేండు పిండి పట్టించుకొస్తా అని అటే ముట్టిండు కదా. అత్తే మొదలు పెట్టకపోదుమా అప్పాలు? ఏ రాని తీయ అమ్మ, ఈ 5 తీయాలైతే రేపోతే రేపైతే ఆడెంత మంది ఉన్నారో గిరిన్ కాడ చేద్దాం తీ. అమ్మా, చెప్పు నాని, ఏమైంది? ఈ కార్లు వంచడానికి ఇయ్యాలనే పోవల్లా అని సాయంత్రం పోతుంది. అంత ఎండ బాగా కొడుతుంది. డాడీ ఏం చెప్పిండు నీకు? పొద్దుగాలనే ఎల్లు 6 చెప్పిండు. నువ్వు ఇప్పుడు మెల్లగా తానం చేసి 10 అవుతుంది వచ్చి అమ్మ సాయంత్రం పోతుంది అనబడుతుంది. పొద్దున్న ఎత్తేమో బిడ్డ, పనున్నప్పుడు లేవాలే. ఏమోనే ఇక నిద్ర పట్టి పాడైంది, అస్సలు తెలియవ బుద్ధి కాలేదు. సాయంత్రం పోతాం తీ బంటిగా. నేను ఎంతసేపు నీ అవ్వ సాయంత్రం 5కి వెళ్ళి అట్లా పోతే తొందర మంచి రావచ్చు. సరే సరే తీనాని. ఏమైందిరా, పోదామారా? మధ్యాహ్నం 1కి రాకపోయినావురా, 1కి పోయి ఇచ్చిరా పోదుమా కార్డులు. ఇప్పుడు అద్దా అయితే మధ్యాహ్నమే రావాలా? సరే తీ మరి పోతాన్నా. అయ్యో బంటి, మా శ్రీను నీ మీద జోకి ఎత్తే నువ్వు నిజంగానే నమ్ముతానవా? మరి ఇక మధ్యాహ్నం పోతారా? ఎవడైనా పొద్దుగాలన్నా పోవాలి, సాయంత్రం అన్న పోవాలి. పోదాం. ఎండ చంపుతాంది, ఎటు పోతావురా? పొద్దుగాల 6కి రమ్మంటే ఇప్పుడు వచ్చినావు. నీ సాయంత్రం పోదాం తీ. ఓ పిల్లగా, సాయంత్రం పోదుర్తి, ఎండ బాగా కొడుతుంది. ఎండకు నెరివాడతారు, వడదెబ్బ తాగితే దొడ్డికెట్టి పాడైతుంది, జ్వరం వస్తుంది, లేని రోగాలు వస్తాయి. ఎందుకు వచ్చిన బాధ? అంతేనా అవ్వా? సరే సరే తీ, సాయంత్రం అయితే సాయంత్రమే పోతాం తీ. మీరేంది పెళ్లి ముంగట పెట్టుకొని నిమ్మలంగా కూర్చున్నారు ఆరామ్స్గా? ఏం పనులు లేవా ఏంది? ఉన్నాయి ఇక పని ఉన్నదని ఊకే ఇరాం లేకుండా వేసుకుంటూనే ఉంటామా ఏంది? ఇక చేయాలి పనులు మెల్లమెల్లగా. ఇప్పుడే తిన్నాం, ఇట్లా కూర్చున్నాం బంటి. నీ పెళ్ళి ఎప్పుడో మరి చేసుకోవా? ఇక నడీడు దాటుతాంది నీది. ఓ అవ్వా, నడీడెక్కడ నడీడు? నడీడంటే 30 ఏళ్ళ 40 ఏళ్ళు ఉన్నాయి అనుకుంటానవా నాకు? నేను అట్టి 26 27 ఏళ్ళ పోరన్నే. ఏంటి గంతేనా? మరేంది ముసలోని తీరుగా అనిపిస్తున్నానా ఏంది నీకు? అయ్యో పిల్లగా గట్లన పడుతుంది. అయితే మా సీను కంటే పెద్దనా చిన్ననా? ఈ సీను కంటే 2 నెలలు చిన్ననే నేను. అబ్బో నువ్వు భలే ఉన్నావు పో. అవునా? మా సీన్ పెళ్లి చేసుకున్నాక ఇక నువ్వు కూడా పెళ్లి చేసుకో. పిల్లని చెడి చేసుకోకపోయినావు. చేసుకున్నాడే అమ్మ, పిల్ల రెడీనే ఉన్నది. ఈ లంజగుద్ద కూరగాళ్ళుగా అది ఇల్లు బిడ్డ. ఇంత అంత లేరు గాని పోరిలను మెయింటైన్ చేసుడు, మళ్ళా కథలు పడుడు. అబ్బో ఏం పిల్లలు! ఓయవ్వో, ఈమె బూతు పారాయణమే పెడుతుంది కదా. అరే జర్సే బారా, బయట కూర్చుందాం. ఊళ్ళోనే ఉందే పిల్ల. ఓ ఈ పిల్లగాడు ఆ పిల్ల లవ్వు ఎత్తే ఒప్పుకోలేడు. మళ్ళా ఆ పిల్ల ఇంట్లో ఒప్పించినాక మళ్ళా గప్పుడు ఈ పిల్లగాడు ఒప్పుకున్నాడు. అబ్బో మంచోడే ఉన్నట్టున్నాడు పిల్లగాడు. హాయ్ బంటి బావా. నీకు ఏమని చెప్పినా బావా అని విలువకని చెప్పినా? ఓ మై గాడ్, నేను మర్చిపోయాను. ఓకే బంటి, తిన్నావా? ఏమైంది ఇట్లా వచ్చినావు మా ఇంటికి? ఎప్పుడు చూసినా మా ఇంటికన్నా ఉంటావు కదా నువ్వు. ఏ చిట్టి, అట్లా అనద్దు. వాడు పని మీద వచ్చిండు, పెళ్లి పనులు స్టార్ట్ అయినాయి కదా మనవి. అయితే కార్లు వంచుదామని చెప్పినా, అందుకే వచ్చిండు. కానీ బాగా ఎండ కొడుతుందని సాయంత్రం పోదామని అనుకుంటున్నాం. అవునా బావా? సరే సరేలే బావా, మనం ఎటన్నా పోదాం పా. టైం పాస్ అయితే లేదు. ఎటు పోతావు? మంచిగా టైం పాస్ అవుతుంది. ఎందుకు టైం పాస్ అవుతలేదని అంటున్నావు? జరసేపు చదువుకోపోయినావు. ఏం చదవాలి? నువ్వు భలే మాట్లాడుతున్నావు. టీవీ చూడకపోయినావు చిట్టి? ఆ టీవీ ఏం చూస్తారు? ఊకే బోర్ కొడుతుంది. ఫోన్ లేదా నీకు? ఫోన్ చూడకపోయినావు? ఫోను చూసి చూసి గుడ్లన్నీ గుంజుతాన్నాయి, కళ్ళలకే నీళ్ళు కారుతాన్నాయి. ఇప్పుడే అటు పక్కకెట్టి ఇటు వెళ్ళినా మీరు కనబడ్డారు. అందుకే అడుగుతున్నా ఎటన్నా పోదామా అని. ఎటు లేదు చిట్టి, పని ఉన్నది, మేము మళ్ళీ వస్తాం. నేను కూడా రావాలా బావా? నాకు టైం పాస్ అయితే లేదు. అద్దద్దు, ఊకే మొగల్లా ఎంబడయా తిరగద్దు. వేరే వేరే మాటలు అంటారు. నేను మొగోళ్ళు ఎంబడేందుకు తిరుగుతా అన్నా? మా బావ ఎంబడే కదా, ఏమైతుంది? ఆయనతో మీ బావ పెళ్లి క్యాన్సల్ అవుతుంది. ఊకే నువ్వు మీ బావ వెనక తిరిగితే ఊరోళ్ళందరూ చూసి జున్నుకి చెప్పిర్రు అనుకో, ఇక జున్నద్దు అని అంటే ఏం చేస్తావు? ఏం చేసుకుంటా? అబ్బో, గా ప్లాన్లోనే ఉన్నవే ఏంది? అద్దద్దుగా నాగు, మేము మళ్ళొత్తాం. అయ్యో ఇలా బాగా అవుతుంది. అవునే నర్సి, లత రమ్మన్నదంటే ఇవన్నీ అప్పాలు చేయడానికి. మరి పోవద్దా అనే? ఇంతకు ముందుకే అటు పోయినా మళ్ళక్క
పోతే అది పిండి పట్టించుకురాని పోయిందట రాజు, ఇంకా రాలేదట. వచ్చినాక ఇట్లా ఫోన్ చేస్తా నరసక్క మల్లక్క మీరిద్దరు రారే సరేనా అన్నది. అవునా, పోదాం పోదాం తీ. గదే మరి నిమ్మలంగా కూర్చున్నాం, అటు పోదామంటివని నేను అనుకుంటా అన్నా. ఫోన్ చేస్తా పోదంతి మల్లక్క. ఓ పిల్లగాళ్ళు ఇక రారి. ఈమె ఎమ్మెల్యే సాబ్ వేసినట్టు ప్రశ్న ఎత్తది. ఏమైంది నరసక్క, ఇక రారంటాను. ఏమన్నా పని ఉన్నదా మాతోటి? ఏం పని పిల్లగా, ఎటో పోతురు కదా అని రమ్మన్నా ఇటు. ఎటు లేదు, ఇక పని పాట లేకుండా మేము తిరుగుతూనే ఉంటామాయే. అబ్బో మీకు పని ఎందుకు లేదు, మీకు పాట ఎందుకు లేదు? ఇక సీను పెళ్లి మొదలాయే ఏం పనులు ఎత్తలేరా ఏంది? పత్రికలు మంచ పోతా అన్నారట కదా, పోలేదా? పోతాం సాయంత్రం పూట పోతాం, ఎండ బాగా కొడుతుంది. ఇప్పుడు బండి మీద పోతే కిందికై పొగలు వెళ్తాయి. నువ్వు కూడా పని చేసుకోకపోయినావు పిల్లగా. దొడ్డం అని ఆయనతో ఒకటేసారి చేసుకుంటే అయిపోవు కదా. ఇక వేసుకోమా, ఆగలేవు జరా, దీపావళి వరకు వేసుకుంటాం. అవు పిల్లగా, ఏమంటుంది నీ పిల్ల? పాపం వాళ్ళ పిల్ల ఏమంటది, ఎప్పుడెప్పుడు ఇంటి దగ్గరకు వస్తాను ఆ పిల్ల చూస్తుంది. ఊరు వారి నువ్వేం మనిషిరా? ఇప్పటి పిల్లలే అంతా అబ్బా తొందర పడతారు అన్నిటికీ. అవును మల్లక్క, నీ అవ్వ ఇట్లా పెళ్లి అవుతుందో లేదో, నీ అవ్వ అట్లా కాన్పులు అవుతాయి. బాబు వీళ్ళు ఏందో మాట్లాడతలేంలా. పోదాంపా. అయ్యో పోతారేంది, ఇద్దరు సేపు ఇక్కడ కూర్చుంటేమో మాతోటి ముచ్చట పెట్ట బుద్ధి అయితలేదా? అయినా మాతోటి మీరు ఎందుకు ముచ్చట పెడతారు? మరి మీ ముసలోళ్ళతోటి మాకేం పని అవ్వా? వాళ్ళని చూసినా నవ్వుతారు. అయ్యో ముసలోళ్ళు అనబడితివి, నువ్వు కావా ఏందిగా ముసలోనివి? వీడు పండు తాతనేనాయే. అరే అటు నూకుతా వాళ్ళ ఇంట్లో పడతావు పోయి. భలే మల్లక్క, అబ్బో ఆ వెంకటేష్ గాడు తికమక చేసిండు. అటో ఇటో వాళ్ళ ప్రేమ నిజం కాబట్టి గెలిచిర్రు, ప్రేమలా పెళ్లి చేసుకుంటారు. అక్కడ మీద దేవుడు ముడేసినాక ఎన్ని లొల్లిలైనా ఎన్ని పంచాయతీలైనా ఇక ముడేసిన బంధం ఇప్పుతాడే. అట్లనే ఇల్లేది కూడా అయింది. అయితే మల్లక్క మళ్ళీ పెళ్లి నీతో రాకపాయే. ఏమోనే, నా వెనకనే వచ్చినట్టు వచ్చిండు, మరి ఎటు వేండు ఏం కథను. ఏడబోతాడు ఆడగా ముసలంతో కూర్చోవచ్చు. ఈ మల్లయ్య ఇంకా అత్తలేడు, రమ్మని చెప్పినా 2 బాటిళ్ళు తెప్పించినా, ఓ బాటిల్ వేసినా. ఇక మల్లయ్య గురించే చూస్తానా. మల్లయ్య అత్తే షెరో పెగ్గేద్దామని ఏడి ఇంకా అత్తలేడు. అబ్బో ఈ తెలగలు బాటికి ముందర పెట్టింది కదా, మళ్ళీ ఏం చెప్తుందో నన్ను. వచ్చిన వారా చిన్నోడా, ఇంకా అత్తలేవని చూస్తున్నా. నీ రాకకై నేను ఎదురు చూస్తున్నా. పోసవా, నీకు ఏమని చెప్పినా నేను? చిన్నోడా అని విలువకు, అంత ఇజ్జత్ పోతుంది ఎవడని నింటే. ఏమో భలే ఉన్నావు, పో. ఎందుకు రమ్మన్నావు అసలు చెప్పు. రారా నా చిన్నోడా, కూచోడా చిన్నోడా, కళ్ళు దాగి బొర్రుదం రారా. ఏంది కళ్ళు దాగి బొరుతావా? ఏడ బొరుతావు? నీ మీద నేను, నా మీద నువ్వు, బుర్రుడే బుర్రుడంట. అబ్బో పోసవ్వు, నాకు భయం అవుతుంది, దడదడైతుంది. నువ్వేంది నా మీద గిట్లా మాట్లాడుతావు? నేను గసంటోని కాదు పోసవ్వా. అట్లా జోకి చేసిన మల్లయ్య, నీ మీద నేను జోకి చేయకపోతే ఎవరు చేస్తారు? దా కూసో పెగ్గేయి. నేను ఆల్రెడీ బాటిల్ లేపినా, ఈ బాటిల్ చెరసగదాం దాగుదాం దా. ఏంది బాటిల్ లేపినవా? 2 తెప్పించిన, ఒకటి నీకు ఒకటి నాకు అని. ఇంకా అత్తలేవని ఆయనతో వేసేసిన నేను. ఇక అత్తడా రాడా అని చూసి ఇది కూడా వేసి నీ ఇంటికి వద్దామనుకున్నా. ఆ ఇంటికి నువ్వు వస్తే దౌడలు వలగొడుతుంది మా మళ్ళీ. చెప్పిన కదా, నువ్వు రాకపోతే నా చేతి పట్టి ఇగ్గిండు అని పరిశాన్ చేస్తాని. వచ్చినవు కదా, దా మల్లయ్య కూసో పెగ్గు దాగు. కళ్ళు తాగు, మంచి ఉన్నది, రెమ్మెక్కుతుంది కళ్ళు తాగితే. ఓ యవ్వో, నువ్వు తాగి నన్నేదో చేసేటట్టు ఉన్నావు కదా. నేను నిన్నేం చెప్తా మల్లయ్య, నువ్వు నన్ను చేయాలి గాని. ఏం చేసుడు పాడుగాను. పోతా, ఇద్దరం తాగుదాం. నాకొక్క గ్లాసు చాలు గాని నువ్వే మొత్తం తాగుదు తియ్యి. అబ్బా కళ్ళు గమ్మతున్నది పోసవ్వా. నేనెట్లున్నా, నేను మంచిగా లేనా? నీకేంది అప్సరసవు. నా
చిన్నోడివి నువ్వే మల్లయ్యా. సరే గాని ఇక పోతా, అంతెట్ను తిప్పినట్టే అవుతుంది కదా. ఎటు పోతావు? ఈయన్నే ఉండరాదు మల్లయ్యా. నీకు కళ్ళు తాగిపించింది నువ్వు నాతోటి ఉండడానికే కదా. ఉండు, ఎవ్వరు రారు మా ఇంటికి. జరసేపు ఉండి అన్నం తిని పోదు తీయలేవు. నాతోటి సమయం గడుపు మల్లయ్యా. నీ రాకకు నేను ఎదురు చూసి సస్తానా. వస్తా నీ వెనక ఎదైనా కాదనక, ఇస్తా కానుకగా నీకైనా ఏదైనా. ఆ రూట్లోకి వచ్చినవా మల్లయ్యా? ఐఆమ్ ఏ డిస్కో డాన్సర్. స్టైల్ మారిందే, నా నడక మారిందే. వస్తావని నేను ఒరబయ్యో సిలుకు సీర కట్టుకుంటేనే. ఒరబయ్యో ఒరబయ్యో రాలేదని నేను ఒరబయ్యో సిలుకేసి దింపుకుంటేనే. ఒరబయ్యా ఒరబయ్యా. గట్లెందుకు సింపుకున్నవే పోసి, గట్లెందుకు సింపుకున్నవే. కొత్త చీర కొత్త రైక కట్టుకొని ఉండే నా పోసి, ఈ మల్లయ్య వస్తాడే పోసి, నిన్ను ఎత్తుకపోతాడే పోసి. అందాల నా రాశి పోసి, నీ గోషెట్ల ఉన్నదే పోసి. ఆ రోట్లకు వస్తున్నవా మల్లయ్య? నీకోసమే నేనంటూ ఉన్నది, నీకోసమే నా ప్రాణం అన్నది, నీకోసమే నీకోసమే. మల్లయ్య పోదాం. ఏటూ? నా కోసమే నువ్వు ఉన్నాంటివి కదా, రా మల్లయ్య. ఈ కళ్ళు పాడుగా ఈ కళ్ళు తాగితే నాకే ఎక్కింది. ఇది ఇంత బాటిల్ తాగిందట, దీనికి బాగా ఎక్కింది. అబ్బో, ఇది నన్నేమో చేసేటట్టున్నది. నేను దాన్ని చేసుడేమో కానీ అది నన్నే ముందుగానేమో చేసేటట్టున్నది. ఇక సప్పుడేక వీకింది నయ్యం. ఏమైంది మల్లయ్య? కమాన్. నో కమాన్, ఓన్లీ బస్ స్టాప్. పోతున్నవేంది? అవో మా మళ్ళా వస్తుంది ఆడికెళ్ళి. పోసావా? పోతాన్నా, లేకపోతే నీకు నాకు ఇద్దరికి తండ్రులైతాయి. అయ్యో మల్లయ్య, పోతివా? సగం ఊర్లకు అయిపోనారా ఇచ్చత్తే, ఏమో సాయంత్రం పోదామంటాను. ఏం తిరుగుడురా, నాకు ఇంట్రెస్ట్ వస్తలేదు. పానమంతా ఇట్లనే ఉన్నది, అన్ని గుంజుకొస్తున్నాయి. ఈ పని బాగా అవుతుంది. అయ్యో ఇప్పటి ముందు గట్టయితే ఎట్లరా? జరా మంచిగా స్ట్రాంగ్ ఉండు ముందు ముందు. ఏం స్ట్రాంగ్ రా, స్ట్రాంగ్ పాడుగాను. హలో జున్ను, ఏం చేస్తున్నావురా? ఏం లేదు, నేను పింకోళ్ళ ఇంటికి వచ్చినా. చెప్పు. ఎందుకు పోయినా వేయాలింటికి? ఏదింది ఒకటి హాఫ్ సారీ ఉన్నది, అయితే సైజు మిషన్ కాడ కొలతకిద్దామని తీసుకొద్దామని వేనా. అయిపోయింది కానీ చెప్పు, ఏమైందిరా? ఏం లేదు బంగారం, ఇట్రా. ఓర్ వారి ఎటు రమ్మంటున్నావు? ఎటురా? ఏడ మన చెట్టు కింద కూసున్నవే బంటి నేను. దా, ఆ పింక్ అత్తే పింకిని కూడా తీసుకొని రా. జరసేపిడ చల్లగుంది, కూసుందాం దా. సరే సరే వస్తాంలే, ఉండు. ఎందుకురా రాములా వాళ్ళు మనం ఈయనన్న మనశ్శాంతిగా కూర్చుందామంటే వాళ్ళు ఎందుకు చెప్పు? వాళ్ళత్తే నీకేమైతుందిరా? ఏమన్నా అంటారా, తిడతారా, కొడతారా? వాళ్ళు ఉంటే టైం పాస్ అవుతుందిరా మంచిగా. ఏం టైం పాస్ రా? నా పింక్ అయితే నా నొర్రిచ్చే చంపుతుంది. ఏ ముర్రి ఎత్తిరా. హలో నమస్తే ఉమెన్స్. నమస్తే నమస్తే మెన్స్. మీరిద్దరు ఉండవలసిన వాళ్ళే. ఇక్కడేం చేస్తుర్రా? ఏం పని లేదా ఏంది? నిమ్మలంగా కూర్చున్నారు. నాకైతే ఎంత పని చేసినా కూడా ఈ పని అయిపోతుందంటే ఆ పని తగులుగుతాంది. వాళ్ళకేం పనులుంటాయి జున్ను? మొగోళ్ళు వాళ్ళు తినుకుంటా తిరిగేటోళ్ళు, గాళ్ళకేం పనులుంటాయి? ఆవు ఆవు, నువ్వు మేం చేసిన సొంటి పని చేస్తే సచ్చే పీకుతావు. అట్టేటిగా గిట్ల చీపిరి పట్టి గిట్ట గిట్ట ఊడిచి 2 బోకెళ్ళం వరకే మీకు పని బాగుందంటారు. మరి మాకెంత ఉండాలి? మొగోళ్ళం మేము, మొద్దులు అన్ని ఎత్తుతాము. మా లెక్క మీరు ఎత్తుతారా? ఏమో గాని తిన్నరా బంటి? తిన్నావా అన్నం?
ఏం మొత్తం ఇంటి పక్కకే ఉంటాన్నావు కానీ మొత్తం ఉంటనే లేవు కానీ ఇంటికాడ కనబడతనే లేవు. వాడు మా ఇంటికి వస్తాండి, ఇక అదో పని ఇదో పని చేస్తాడు పాపం. ఈ పనిలో వాడి నాకు ఫోన్ కూడా ఎత్తలేడు శ్రీను. ఒక్కసారి ఎత్తాండు రోజుకొకసారి. తిన్నావా, ఉన్నావా, ఉంటానా, ఏం చేస్తానో గంతే ఇక. మరి గంతే కాకపోతే ఊకే ఏం మాట్లాడతారే, అబ్బా అబ్బా చెవులు తూట్లు పడేటట్టు. నాకైతే నోరు నొత్తది, చెవులు గుంజుతాయి ఈ మాట్లాడు సల్లగుండా. రారి కూసోపోయిర్రు. ఇట్రా గిట్రా ఇడ కూసుందురా. ఏమైందిరా, ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? చూడబుద్ధి అయిందే అందుకే రమ్మన్నా. కనీసం ఫోన్ చేసి మరి ఇక చెట్టు కింద ఉన్న దా ఇడ కూసుందామని అంటలేవు. నాకు ఫోన్లోనే నీతోటి తలకాయ ఖరాబ్ అవుతుంది, ఇక ఈడ కూడా ఖరాబ్ చేయించుకోవాలానే. చంపితే ఉచ్చ పోసుకుంటావు చెప్తానా నేను. తిన్నవా లేదా? అంత బక్కగా అయిపోతానవేంది? ఆ కడుపు చూడు మొత్తం లోపలికే వేంది. అయినా గీ డ్రెస్సు ఎందుకు వేసినావు నువ్వు? ఏమైతాంద్రా వేస్తే, ఇక పెళ్ళైనాక ఎత్తామా? అరే పెళ్ళైనాక ఎత్తమని అంటాను, ఇప్పుడు ఎందుకు వేసుడు చెప్పు? నేను తప్ప నిన్ను అట్లా ఎవ్వరు చూడొద్దు, అర్థమవుతుందా? ఇంకోసారి ఇట్లా వేసినావు అనుకో కత్తమే పొట్టు పొట్టు కొడతా. వాళ్ళేందే దగ్గరికి జరుపుకుంటా ముచ్చట పెడతారు. నేను గీడుండంగా నువ్వు గాలని ఎందుకు చూస్తున్నావు? గిటు మాట్లాడలేవు, గాళ్ళతోటి ఏం పని నీకు? ఏ సుండోడా, గాడ చేతి పెడతావు, సిగ్గులేదా నీకు? వాళ్ళు ఉన్నారు ఏమో నడుంగిచ్చుతావు. అయ్యో ఏమైంది జున్ను నవ్వబడితివి? ఏం లేదు ఏం లేదు, అన్ని గివ్వేని అందుకే రమ్మన్నావా? ఏ అట్లేం లేదే, చూడబుద్ధి అయింది రమ్మన్నా. ఆగరాదు, ఇంకొక 6 days అయితే మన పెళ్ళేనాయే, ఇక నేను నీతోటే ఉంటా కదా. ఓ ఇంకా రోజులు ఎట్లా గడవాలే? గడతాయి తొందరనే. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, మనసులున్న బాధ అర్థం చేసుకోవెందుకు. నీ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తే ఏముంది, నీ మనసులున్న బాధ నాకెట్లా తెలుస్తుంది. మంచి లిరిక్స్ వాడుకుంటారు కదా వాళ్ళు. వాళ్ళు ఏందో ఏమో, వాళ్ళ లవ్వే ఒక కామెడీ. ఇక నువ్వు మారవు నేను మారా, దొంద అయ్యేటట్టున్నాం. ఇక పెళ్ళైతే ఎన్ని లోలీలు అయితాయో మనకు. అవును కానీ అటు పోతానంటివి కదా, ఏమైంది పోలేదా? అరే డేట్ ఎక్స్టెండ్ చేసిర్రే, 10 తారీఖు రమ్మన్నారు, 10 తారీఖు పోతా. ఓకేలే. ఏమైందిరా చేతి పట్టుకున్నావు? ఏం లేదు జున్ను, నీ చేతి పట్టుకోవాల్సింది నేనే కదా. జీవితాంతం నాతోటి తోడుండేది నువ్వే, అందుకే పట్టుకున్నా. అమర ప్రేమికులాళ్ళు. మరి మనం నవరత్నాల ప్రేమికులమే పిచ్చిదానా? మనం గడుగుస్తుందంపా జున్ను, నీతోటి మస్తు మాట్లాడేటి ఉన్నాయి. అద్దురా, మనం పోతే వాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకుంటుడు ఏముంది జున్ను, వాళ్ళకి తెలియందా ఏమన్నా? ఎందుకు తీరా, పుస్తకనేవులన్నిటి మొకే అత్తే సూత్తే వేరే అవుతుంది. హలో ఉన్నరా ఇక్కడ? ఏందే నన్ను గీడ ముంగట పెట్టుకొని గాళ్ళ ముచ్చట్లింటవేంద్రా దరిద్రుడా? నాతోని మాట్లాడితే ఏమైతుంది? మాట్లాడుతున్నా కదనే, ఇంకేం మాట్లాడాలి చెప్పు. ఇవన్నీ కాదు, పెళ్లి చేసుకుందాం మనం. అరే రాములా, ఊ అంటే పెళ్ళంటవేమే, చేసుకుందాం ఆగరాదే. మరి ఏమైతాంద్రా పింకి, వేసుకుందాం అన్నప్పుడు చేసుకుంటే ఏమైతాంది? ఇక చూడు శ్రీను గిట్లా ఎత్తుండు, ఇక నేను అంటేనేమో ఊకే మొత్తుకుంటున్నావని నన్ను తిడుతుండు. అబ్బో నేనెప్పుడు తిట్టిన్నే రాకాశి? ఈ అవ్వ పెళ్ళి అని అంటే ఉత్తగానే అవుతుందా రా శ్రీను? చేసుకుందాం అని అంటన్నా ఆగత్తలేదు, దానికి ఆగరాదు. గంతే ఉంటది బంటి, పాపము అది ఇప్పుడు కాదు అప్పుడు కాదు, చిన్నప్పటి నుండి నీ వెంట పడ్డది. నువ్వు మొన్ననే ఒప్పుకున్నావు, దానికి ఇన్ని సంవత్సరాల నుండి నీతోటి దూరంగా ఉన్నది కాబట్టి, నీతోటి నువ్వు మాట్లాడలే చక్కగా దాంతో కాబట్టి, ఇప్పుడైనా పెళ్లి చేసుకుంటే నీ పక్కనే ఉండి నీతోటి ఒర్రుకుంటా ఉంటా అని దానాశ. అందుకే పెళ్లి చేసుకుందాం అంటాంది. ఇక కక్క వచ్చిన కళ్యాణం వచ్చిన ఆగది అన్నట్టు ఏదో రోజు అయితేనే ఉంటది, ఎందుకు దానికి తొందరపడు? ఓ బావా, మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదు చిట్టి, ఇక్కడ కూర్చున్నాం. అయ్యో బావా, నాకు ఇంట్లో టైం పాస్ అయితే లేదు, నేను వస్తా అంటేనేమో అద్దన్నావు. జున్నక్క వచ్చింది, పింకక్క వచ్చింది, మంచిగా నేను ఇలాతో టైం పాస్ చేయకపోదునా? నన్ను ఎందుకు తీసుకురాలేదు నువ్వు? జున్నక్క చూసినావా గిట్లా చేసిండు? అయ్యో మేము ఇప్పుడే వచ్చినాం రా చిట్టి, మేము వచ్చి ఒక 5-10 నిమిషాలు అవుతుంది అంతే.
అబ్బో అంటే మీరిద్దరు లవర్సు వాళ్ళిద్దరు లవర్సు కాబట్టి నేను మధ్యలో ఒక్కదాన్ని ఉంటా అని నన్ను అద్దన్నాడు మా బావ కదా. ఏ గట్లెందుకు, గట్ల కాదు. మేమిద్దరం వచ్చి ఈడ కూర్చున్నాం, ఇక వాళ్ళు ఫోన్ చేసిర్రు, ఏడున్నారంటే గిడు ఉన్నామంటే వచ్చిర్రు అంతే. అయ్యో బంటి నన్ను తీసుకొస్తే ఏమవు, మీకు బాగా అవుతుంది, నాకేమో టైం పాస్ అవుతలేదని నేనంటే మంచిగా చిరుడ ముచ్చట పెట్టుకుంటారు. ఏ అట్లేం లేదురా చిట్టి, తిన్నవారా అన్నం? ఏం కూరండింది మీ అత్తమ్మ ఈరోజు? మీ అత్తమ్మ అని అంటున్నావు, నాకు ఒక్కదానికే అత్తమ్మనా? నీకు కూడా అత్తమ్మనే కదా జున్నక్క, అట్లెందుకు అంటున్నావు నువ్వు మా అత్తమ్మ అని? మన అత్తమ్మ అనాలి. అవునరా, కరెక్ట్ చెప్పినవురా చిట్టి. జున్నక్కకు నీకున్నంత బుర్ర లేదు. అవునా, నాకు బుర్ర లేదా అయితే? అవునవును, లేకనే మా సీనుగాన్ని లవ్ చేసింది. ఉంటే మా సీనుగాన్ని ఎందుకు లవ్ చేసేది? అరే బంటిగా, తంతే ఎటు పోతావు తెలుసా? ఓ డైరెక్ట్ ఆ మోర్లో పడతావు. గా పని అయ్యి శ్రీను నిజంగానే. అరే నీకేమన్నా పిసా అనే? అందరేమో గడ చూస్తే నువ్వు నన్నే చూస్తానవేంది? నేను నిన్నే చూస్తా, నా మొగునివి కాబట్టి నిన్ను తప్ప నేను ఎవ్వరిని చూడా. నువ్వు ఉన్నప్పుడు నిన్నే చూస్తా. ఓ యవ్వా, కూసోరా చిట్టి. ఎందుకక్క ఇప్పటిదాకా కూసోని వచ్చేసిన? మరి బావ ఇంకా వస్తలేడు, గా చెట్టు కింద ఉన్నాడు కావచ్చు, ఒకసారి ఓరా చిట్టి అని మా అత్తమ్మ అన్నది. అంటే చూసేస్తా నచ్చిన. జున్నక్క నువ్వు సూపర్ ఉన్నావు ఈ డ్రెస్లా, నీ డ్రెస్ బాగుంది, నాకు ఇస్తావా? నేను వేసుకుంటా. అయ్యో ఇస్తే తీరా, వేసుకుందుతి. బావ కొనిచ్చిండా ఈ డ్రెస్సు? లేదు లేదు, నేనే తీసుకున్నా. సరే అని బావ అత్తమ్మ రమ్మంటుంది నిన్ను, మామయ్య వచ్చిండు నిన్ను రమ్మంటుండు. సాయంత్రం కార్డులు ఇచ్చడానికి పొమ్మన్నాడు కదా. అయితే కార్డులట ఎన్నో లెక్క పెట్టి అల్లనట పెట్టుకుందురా. మామయ్య ఇప్పుడు కార్డులు ఇవ్వడానికి పోతుండు, బంటిని కూడా తీసుకొని రమ్మన్నాడు మరి. అవునారా, సరే సరే వస్తాన్నా, పా నువ్వా. నువ్వు దా బావా పోదాం రమ్మన్నదంటే. పో పో బావా నీకంత ముద్దుగా పిలుస్తుంది, పో. అయితే నీకు తనులు అయితే. ఐ లవ్ యూ. ఏందా ఏషా మంచి నిల్సో కానీ పాయిగా పోదాంపా. అరే బంటి, నువ్వు ఇటేరారా, మా ఇంటికి పోదాం. జున్ను పింకాటు పోతారు. సదా మీ సేవలో, పదండి వెళ్దాం. ఏమైంది రాని, ఎటు పోతే అటే పోతారా? ఇక ఇంట్లో పని లేదేం లేదా? ఇక చెట్టు కింద కూర్చున్నాం డాడీ. సరే గాని కార్డ్స్ ఎవరెవలకు ఇయ్యాలో చెప్పుతా, నువ్వు వాళ్ళకి ఇచ్చేసిరా. సాయంత్రం పోయి ఒక 3 గంటలు తిరిగితేవంటే చాలు, అక్కడక్కడనే దగ్గరనే ఉంటాయి ఊర్లు మన చుట్టాలై. సరేనా? సరే డాడీ. ఎల్లారంలా ఎల్లక్కుంటది, ఎల్లక్క పక్కకే మల్లక్కుంటది, వాళ్ళిద్దరూ మన చుట్టాలు, వాళ్ళకి. బొల్లారంలా పోషక్కుంటది, కాటారంలా అది కనకయ్య ఉంటాడు. అగో మావయ్య, అవ్వ ఊరు పేరు వాళ్ళ పేరు మంచిగా మ్యాచ్ అయింది కదా. బావకు తెలుసా వీళ్ళందరూ? బావకెందుకు తెలియదు, బావా ఆల్రౌండర్ బావా ఈ బావా. సరే సరేనే, నాకు అందరు తెలుసు కానీ అమ్మ చెప్పింది అప్పుడే ఎవరెవరికి ఇయ్యాలో. ఓ అంకురో, అసలు ఆ కార్డు ఎట్లుంది? చూపియకనే పోతిరి. అయ్యో చూపిస్తారా లేకపోతే దాచుకుంటారా అట్లనే? అయ్యో బంటి, ఎందుకు చూపియ్యం? నీకు చూసేంత టైం ఉంటుందా? నీ బిజీ నీకే కాబట్టే. నేనేం బిజీ అంకుల్. అరే చిట్టి, అక్కడ బల్ల మీద ఉన్నాయి కార్డ్స్, ఒకటి దేపో బంటి చూస్తాడు. సరే అత్తమ్మా. ఈ షిట్టో రోబోనో గాని మస్తు స్పీడ్గా ఉన్నది, హుషారున్నది. మరి ఏమనుకుంటున్నావు? నా మేనగోడలంటే నా ఇంటికి కోడలు అయ్యేది, కానీ నా కొడుకు ఆమెతోటి ప్రేమల పడే. ఇగో అమ్మ, నువ్వు అయిపోయిన ముచ్చట్లు ఊకే పదే అనకే అంత నాకు మంచిగా అనిపిస్తలేదు చెప్తున్నా. అయ్యో ఇప్పుడు అమ్మ వరకే తప్పైతుందా నీకు? మరి ఇక ఊకే అదే పాట పాడుతుంది. ఏం పాడతి ఇప్పడుస్తుంది? అయ్యో మా మీదికి మాట్లాడబడుతుంది. ఇన్ని రోజులు కుయ్యమనుకుంటున్నావు, ఇప్పుడు పెళ్ళి అవుతుంది, పెళ్ళం వస్తుందనగానే మొత్తం మీదికే దుంక పడుతుంది. ఇక షురువైంది పో భజన. అడ్డింగ టిక్కడింగు అడ్డింగ టిక్కడింగు. ఫస్ట్ మంచిగానే ఉంటుంది కథ, తర్వాత అత్త కోడలకు స్టార్ట్ అవుతుంది, తర్వాత అందరికి స్టార్ట్ అవుతుంది. ఎన్ని చూడలేక ఇటువంటి కథలు. ఆగులత నువ్వు. ఇక మీరు ఏమన్నా చేసుకోర్రి, నాకేంది? నేను అనుడితోనే వాడు మొత్తం మీదికే ఉరికి రాబట్టే. అవసరం లేదు నాతో మాట్లాడకమని చెప్పు, నువ్వు ఏమన్నా చేసుకోరి పోర్రి. నేను ఇప్పుడు ఏమన్నా అన్ననా? నేను డాడీ మా అమ్మ అట్టుగానే ఫీల్ అవుతుంది. అమ్మను నేనే ఒక మాట నా, నీకు తెలుసు కదా. అట్లాంటిది నువ్వెందుకు అనుడు బిడ్డ, దాని గురించి తెలుసు కదా నీకు సపరేట్ ఉండగా. ఇగో కార్డు. ఇగో సూర్రా ఎట్లున్నది?
ఈ అవ్వ జోరు కొట్టిచ్చిరు కదరా డిజైను సూపర్ ఉన్నది. సరే గాని ఇక బుక్కడంతా తిని ఎల్లుర్రి, అటు ఇటు టైం అయితేనే ఉన్నది, కార్డులు పట్టుకొని బోర్రి. సరే సరే అంకుల్ వెళ్తాం. సేటు పోయత్తాండు కదా సేటు. లోపల నిలుసున్నవేంద్రా జరుగు. దారి పొంటస్తాండు దవ్వదామస్తాండు, దారిద్దునా నేను పోనిద్దునా, తొవ్వ పొంటస్తాండు నడుచుకుంటస్తాండు, తొవ్విద్దునా నేను పోనిద్దునా. అరే కడుపు నిండా తాగి నువ్వున్నావు, నన్నేమిటికి ఒర్రిస్తాన్నావురా? జరుగు, నేను పోతా. నువ్వెడు వేస్తాను సెకండ్ సెటప్ పెట్టినావు ఏంటన్నా? పౌడం మీదకి ఒక్కటి పుచ్చుకుంటా బాడుకోవు. నువ్వైతే పెట్టలేవురా ఫస్ట్ సెటప్. నా వయసు ఏంది, నా కథ ఏంద్రా? ఏం మాట్లాడుతున్నావురా? తాగినాక నోటుకు అదుపుండదేముండదురా. మల్లయ్య నువ్వు సూపర్ స్టార్ బాయే, నీకు ఫ్యాన్స్ ఉన్నారాయే. నా బొందల ఫ్యాన్స్ తి జరుగురా వారి, నేను పోతా ఇంటికి. ఆగలేవు. అరే మా మళ్ళీ తిడుతుందిరా ఏడవైనవని. జరుగు. నీకేం పుట్టిందిరా? నాకు ఎదురెదురొస్తావు, మరి అంతా చెప్తా, నా దెబ్బకి ఆడబడతావు. అయ్యో మల్లయ్య కోపం వస్తాందే మల్లయ్యకు. పో ఏమనగాని. ఈడోడు తాగుబోతు బాడుకో. ఏమయ్యో చికెన్ తినక బాగా రోజులైతాంది, ఇలా అద్దకిలంతా చికెన్ దేవయ్యా. అద్దకిల తెస్తే ఏం చాలుతుంది, నువ్వే మొత్తం తింటావు, నాకు ఒక్క ముక్క కూడా ఉంచవు. అబ్బో నీ గురించి ఎవరికి తెలియదు, మొత్తం తిన్నావు, ఇంకా 2 ముక్కలు ఉంటే కాకమ్మ అత్తే కాకమ్మకి ఇయ్యి అని అంటావు. ఈ మధ్యలో కాకమ్మలు అత్తలేవయ్యా, మరి నా మీద మా అవ్వకు మా బాపుకు పానం కొట్టుకుంటలేదు కావచ్చు. ఇయ్యాలింత రేపోవయ్యా, వాళ్ళకింత మొక్కుదాం, కాకమ్మ అత్తది కావచ్చు. ఏందో ఏమో పో, ఈ కాకమ్మ సల్లగుండా. అరే కాకులంటే ఏంటి అనుకున్నావు? చనిపోయినోళ్ళ ఆత్మ ఉంటది కాకులల్లా, అందుకే పానం కొట్టుకొని మన అవ్వ మన బాపు మన మీద పానం ఉన్నోళ్ళు మనని చూడడానికి వచ్చి చూసిపోతారు. నీకేమో ఏ తెలియదాయే, తిండు ఒకటేరక పండు ఒకటేరక. అవు ఇక పనెవలు ఎత్తారో మొత్తం నువ్వే ఎత్తన్నా కావచ్చు అంతటా. నువ్వు మస్తు పని చేస్తావు గాని నా కోసము పాట పాడరాదే, నీ నోటెంబడ ఈనాలని ఉన్నది. నేనెందుకయ్యా పాడు, టీవీ పెట్టుకో, టీవీలో బొచ్చడు పాటలు వస్తాయి. అరే నీ గొంతు సూపర్ ఉంటదే పాడితే, మన సబ్స్క్రైబర్స్ కూడా అంటారు నర్సక్క సూపర్ పాడుతున్నావని. చూస్తలేవా నువ్వు మెసేజ్లు? వాళ్ళ కోసం అన్న ఒక పాట పాడరాదే. ఏం పాట పాడాలి, ఏం కదా? మంచిది, ఓ పాట వేసుకో. జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై, జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై, నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై, జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై, నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా, నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా, ఈ పూలనే నీ నవ్వులుగా, ఈ చుక్కలనే నీ కన్నులుగా, నన్ను నింగుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా, ఊహల్లో తేరి ఊరు తలుగి మేఘాలతోటి రాగాల లేక నీకెంపినాను రావాదేవి. నీ పేరొక జపమైనది, నీ ప్రేమొక తపమైనది, నీ ధ్యానమెవరమైనది ఎన్నాళ్ళైనా. నీ పేరొక జపమైనది, నీ ప్రేమొక తపమైనది, నీ ధ్యానమెవరమైనది ఎన్నాళ్ళైనా. ఉండి లేక ఉన్నది నీవే, ఉన్నా కూడా లేనిది నేనే, నా రేపటి అని ఆశల రూపం నీవే, దూరాన ఉన్నా నా తోడు నీవే, నీ దగ్గరున్నా నీ నీడ నాదే, నాదన్నదంతా నీవే నీవే. జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై, జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై, వేచాను నీరాకకై. సో దోస్తులు చూసిర్రా మన వీడియో? ఈ పాట అంటే నాకు మస్తు ఇష్టం, అందుకే మీకోసం
మన వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీడియో ఎట్లుందో కింద కామెంట్ పెట్టుర్రి. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం, అందరికీ సెలవు. ముఖ్యమైన విషయం ఏంటి అనంటే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ 50Kకి దగ్గరలో ఉన్నది. తొందరగా 50K కంప్లీట్ కావాలని మేము కోరుకుంటున్నాము. మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ ముందుకి మరెన్నో మంచి వీడియోస్ తీసుకొస్తాము. ఇక అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. అందరికీ నమస్కారం, సెలవు.